దత్తాత్రేయ స్వామి వారి మొదటి అవతారము శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారిని చెప్పుకున్నాము. ఆ అవతారంలో రజకుడే ఈ దత్తాత్రేయ స్వామి వారి యొక్క రెండవ అవతారమైనటువంటి నృసింహ సరస్వతి అవతారములో మ్లేచ్ఛరాజుగా రావడం జరిగింది మాట. అంటే వారి యొక్క ఆ రజకుడు అనే భక్తుడిని శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు ఆ భక్తుడి కోరిక మేరకు నృసింహ సరస్వతి అవతారమున అతనిని వారి వద్దకి లాగటం జరిగింది. అంటే ఆ జన్మలో అతను రజకుడు కోరుకుంటాడు శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారిని, స్వామి నీ వియోగం ఎప్పుడు కలగకూడదు అంటే స్వామివారు చెప్తారు, నా తదుపరి అవతారంలో కూడా నీకు తప్పకుండా నా దర్శనం అవుతుందని చెప్తారన్నమాట. కాబట్టే నృసింహ సరస్వతి స్వామివారు అతనికి వాంఛ, ఆ రజకుడికి వాంఛ ఉంటుంది. ఎందుకు మనం చెప్పుకున్నాం వాంఛ కూడా, ఆయన మహారాజుగా జన్మించాలని వాంఛ ఉండుట చేత మరుజన్మలో నాకు ఆ కోరిక తీర్చమని అడిగితే స్వామివారు మ్లేచ్ఛరాజుగా నృసింహ సరస్వతి అవతారమున ఆ మ్లేచ్ఛరాజుగా చేశాడు ఆ రజకుడిని. మరి అలాంటి పూర్వావతారమున గల ఆ రజకుని వాంఛను తీర్చడానికి రెండవ అవతారం దాల్చారు శ్రీ దత్తాత్రేయ స్వామివారు నృసింహ సరస్వతి స్వామిగా. ఆ రజకుణ్ణి మ్లేచ్ఛరాజుగా రప్పించుకొని దర్శనం ఇప్పించారనే విషయం మనం ఇప్పుడు తెలుసుకున్నాం. అంటే స్వామివారు ఇచ్చినటువంటి మాట నిలబెట్టారు. దత్తాత్రేయ స్వామివారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటని నిలబెట్టారు. అయితే ఇప్పుడు చెప్పుకున్నాం, మ్లేచ్ఛరాజు రావటము, స్వామివారిని కలవటము, వారిని ఆహ్వానించడము, వారి రాజ్యాన్ని పిలిచి స్వామివారికి పూజించడం, ఇవన్నీ చెప్పుకున్నాము. మరి ఆ రోజుల్లో మ్లేచ్ఛులకు అలాగే మరి ద్విజులకు కొన్ని భేదాభిప్రాయాలు ఉండడం చేత స్వామివారు అనుకుంటారు, నృసింహ సరస్వతి స్వామివారు ఇక నా యొక్క అవతారాన్ని ముగించాలి, లేకపోతే ఈ భేదాభిప్రాయాల వలన కొన్ని ఇబ్బందులు రావటం జరుగుతుంది అనేటువంటి విషయం గ్రహించి వారి యొక్క అవతారానికి ఇంకా ముగిద్దామనేటువంటి సంకల్పించుకుంటారట స్వామివారు. కాబట్టే శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు ఇంకా అక్కడ ఉండకూడదని, ఇక గాణగాపూర్లో ఉండకూడదని నిశ్చయించుకుంటారు. దానికని శ్రీశైల యాత్ర అనే ఒక నెపం పెట్టుకొని అక్కడ నృసింహ సరస్వతి స్వామివారు అదృశ్యం అవుదామని సంకల్పించుకుంటారు. మరి తర్వాత కొన్ని రోజుల తర్వాత నృసింహ సరస్వతి స్వామివారు వారి యొక్క అవతారం ముగిస్తున్నదని విషయాన్ని గ్రహించినటువంటి గాణగాపూర్ ప్రజలందరూ కూడా ఎంతో దుఃఖం చెందుతారట. మరి స్వామివారు వెళ్ళిపోతే ఎట్లా, మమ్మల్ని ఎవరు రక్షిస్తారు, మా యొక్క స్థితిగతుల సంగతి ఏమిటి, ఇంతవరకు మేము దత్తాత్రేయ స్వామివారి అవతారమైనటువంటి శ్రీ నృసింహ సరస్వతి స్వామివారి యొక్క మేము ఆశ్రయించి మా యొక్క యోగక్షేమాలను ఆ స్వామివారే చూసుకుంటున్నారు కాబట్టి ఇంకా మాకు ఎవరు రక్ష, మమ్మల్ని కాపాడేది ఎవరు అనేటువంటి ఒక ఆందోళన ఆ భక్తులందరిలో కూడా బయలుదేరుతుంది. అప్పుడు దత్తాత్రేయ స్వామివారు అవతారమైనటువంటి నృసింహ సరస్వతి స్వామివారు గాణగాపూర్ వాసులందరికీ కూడా ఒక అభయాన్ని ఇస్తారు, ఒక ధైర్యాన్ని స్వామివారు ఇస్తారన్నమాట. వారి యొక్క బోధన చేస్తారు, ఆ అద్భుతమైన బోధన చేస్తారు. ఆ బోధన ప్రజలకి ఒక హామీలాగా ఉంటుందన్నమాట. అది ఎలా అంటే స్వామివారు ఏం చెప్తారంటే, నృసింహ సరస్వతి స్వామివారు ఆ గాణగాపూర్ ప్రజలకి వారి భక్తులతో అంటారన్నమాట, స్వామివారు ఈ గాణగాపురంలో నేను గుప్త రూపమున ఉంటాను, గాణగాపురంలో నేను ఎప్పుడు కూడా గుప్త రూపంలో ఉంటాను, నేను సదా ఉంటాను, ఎప్పుడు కూడా ఉంటాను, పలానప్పుడు ఉండకపోవటం పలానప్పుడు లేకపోవటం కాకుండా గుప్త రూపంలో స్వామివారు నిరంతరము గాణగాపూర్లోనే ఉంటాననేటువంటి విషయము స్వామివారు వెల్లడి చేయడమైంది. అలాగే స్వామివారు ఏం చెప్పారంటే, భక్తులైనటువంటి వారు ఇక్కడే అంటే ఆ గాణగాపురంలో స్వామివారు సజీవంగా కనపడిపోయినప్పటికీ కూడా గుప్త రూపంలో ఉండటం చేత వారికి సాక్షాత్కారం కూడా కలుగుతుందని స్వామివారు హామీ ఇచ్చారట భక్తులకి. గాణగాపూర్ నివాసులో ఉన్నటువంటి ఆ భక్తులకి స్వామివారు అలాంటి
హామీని ఇచ్చారు. తప్పకుండా నేను నా సాక్షాత్కారం కలుగుతుంది అనేటువంటిది చెప్పారు. నాకు స్వామి ఏం చెప్తారంటే, గాణగాపురం నాకు చాలా ఇష్టమైనటువంటి ప్రదేశమని, అలాగే నన్ను కోరి వచ్చిన వారికి స్వామి చెప్తున్నారు, నన్ను కోరి వచ్చిన వారికి, అలాగే నా గీతములను గాన రూపంలో భజించే వారికి, భక్తులకు, నా నిర్గుణ పాదుకలను ఆశ్రయించిన వారికి. మనం చెప్పుకున్నాం నృసింహ సరస్వతి స్వామి వారి యొక్క నిర్గుణ పాదుకలు గాణగాపురంలో ఉన్నాయని. మనం ఇప్పుడు కూడా గాణగాపురంకి వెళ్తే స్వామివారి ఆలయంలో వెళ్ళంగానే మనం ముందు చెప్పుకున్నామండి, ఎదురుగుండానే స్వామివారి యొక్క దర్శనం చేసుకునేందుకు ఒక రంధ్రం లాగా ఉంటుంది. ఆ రంధ్రంలోంచి చూస్తే లోపల దత్తాత్రేయుల స్వామివారు కనబడతారు. అలాగే ఆ ప్రాంతానికి కుడి ప్రక్కన క్రింద భాగంలో చూస్తే స్వామివారి నిర్గుణ పాదుకలు కనబడతాయి. ఆ నిర్గుణ పాదుకలకి అనేక మంది పూజిస్తూ ఉంటారు కూడా అనేటువంటి విషయం మనం ముందు చెప్పుకున్నాము. కాబట్టి స్వామివారు ఏం చెప్తున్నారంటే, నా నిర్గుణ పాదుకలను ఆశ్రయించిన వారికి వచ్చి ఆ నిర్గుణ పాదుకలను సాక్షాత్తు ఆ స్వామివారు పాదుకలను ఆశ్రయించిన వారికి నేను తప్పకుండా సాక్షాత్కరిస్తానని హామీ ఇచ్చారటండి దత్తాత్రేయ స్వామివారు గాణగాపూర్ వాసులకి. అలాగే ఏం చెప్పారంటే, సద్భక్తులకు మాత్రమే ఇట్టి అవకాశం లభిస్తుంది, కాకపోతే సద్భక్తులు అయిన ఉండాలి అంతే తప్ప మామూలుగా వెళ్ళి మనము స్వామివారు మరి బోధన చేశారు కదా, వారి అవతారాన్ని ముగించే ముందు నేను ఈ విధంగా కనబడతాను, సాక్షాత్కరిస్తానని చెప్పారు కదా, మరి నేను వెళ్ళాను నాకు కనబడలేదు అంటే మటుకు కాదు. మనం సద్భక్తులై ఉండాలి, నిరంతరము స్వామి యొక్క స్మరణలోను, అలాగే స్వామి యొక్క లీలలను, స్వామి యొక్క బోధలను నిరంతరము మననం చేసుకుంటూ స్వామి చింతలోనే ఉంటూ స్వామి సాంగత్యంలో ఉండేవారికి, అలాంటి సద్భక్తులకి తప్పకుండా స్వామివారు వారి యొక్క అవతారము చాలించినప్పటికీ కూడా ఈనాటికి కూడా గాణగాపురంలో స్వామివారు సాక్షాత్కరిస్తున్నారనే విషయం మనం గ్రహించాలి. అలాంటి సద్భక్తులకు స్వామి యొక్క దర్శనం కలుగుతున్నది అనేటువంటి విషయం మనం తప్పకుండా గ్రహించాలి. స్వామి మరొకటి కూడా చెప్పారటండి వారి యొక్క బోధనలో. గాణగాపూర్ వాసులకి ఏం చెప్పారంటే, నేను ఇక్కడ సంగమంలో నా యొక్క నిత్యకృత్యములు జరిగిన పిదప మధ్యాహ్నం పూటట స్వామివారు నేను మఠమునందు గుప్తుడనై ఉంటాను, ఆ మఠంలోనే మరి రాజుగారు చెప్పారు కదండి, అక్కడ ఒక మఠము మరి నిర్మించడం జరిగింది కదా, మరి ఆ మఠమునందే మా రాజుగారు అక్కడ కూడా మఠంలో వచ్చి స్వామివారిని కూడా దర్శించుకుంటారు కదా, అలాంటి మఠమునందే స్వామివారు గుప్తంగా ఉంటాననేటువంటి కూడా విషయం కూడా చెప్పారట. ఆ మఠములో స్వామివారి మఠం ఏదైతే ఉందో అందరూ ప్రతివారు వచ్చి మఠంలో స్వామి ఉన్నప్పుడు దర్శించుకున్నారు, అలాగే రాజుగారు కూడా దర్శించుకున్నారు కదా, మరి అలాంటి మఠంలో స్వామివారు ఎప్పటికీ కూడా గుప్తుడై ఉంటారని చెప్పారట. తర్వాత ఇంకో విషయం చెప్పారు, ఉషక్కాలమునందు కృష్ణానది యందు స్నానము చేసి కల్పతరు సమీపమున కర్మలను ఆచరించి తిరిగి మధ్యాహ్నం సమయమునందు భీమానదికి నేను చేరి నా నిజమైన భక్తులు నన్ను గమనిస్తారు అనేటువంటి విషయం కూడా స్వామివారు చెప్పారు భక్తులకి. ఎంత గొప్ప విషయం చూడండి, మధ్యాహ్నం పూట వారు ఎప్పుడు కూడా మట్టమునందు గుప్తులై ఉంటారని ఒక విషయం చెప్పారు. అలాగే ఉషక్కాలమునందు కృష్ణానదిలో వారు స్నానం చేసి కల్పతరు సమీపమున అంటే మన అశ్వత్థ వృక్షం ఉంది కదండి, కల్పతరు సమీపమున ఆయన కర్మలను ఆచరించి తిరిగి మధ్యాహ్నమునందు భీమానదికి చేరుకొని అక్కడ నా నిజమైన భక్తులకు నేను సాక్షాత్కరిస్తాను, వారు నన్ను తప్పకుండా వారు నా దర్శనం అవుతుందనేటువంటి స్వామివారు హామీ ఇవ్వటం జరిగింది. శంకరుని అర్చనను నేను స్వీకరించదును అని మరొక మాట చెప్పారు. ఎందుకంటే స్వామివారు సాక్షాత్తు పరమేశ్వరుడే, శివుడే అనేటువంటి విషయం మనం అనేక సార్లు చెప్పుకున్నాము. కాబట్టి శంకరుడు ఎవరైతే శంకరుని అర్చిస్తారో ఆ అర్చన ఆ దత్తాత్రేయ స్వామి వారి అవతారమైనటువంటి నృసింహ సరస్వతి స్వామి వారు స్వీకరిస్తారటండి. అది గొప్పమైన విషయం. నన్ను నమ్మి మనస్ఫూర్తితో ఇక్కడకు వచ్చిన భక్తుల యొక్క యోగక్షేమములను నేనే చూచెదను అని స్వామివారు చెప్తారు. ఎవరైతే నన్ను నమ్మి నా దగ్గరికి వస్తారో నేనే అటువంటి భక్తులు, అటువంటి సద్భక్తుల యొక్క యోగక్షేమాలను వారి యొక్క భారములను నేనే చూసుకుంటానని స్వామివారు హామీ ఇవ్వటం జరిగింది. ఇంకో మాట చెప్తారు, ఇచ్చట గల అశ్వత్థ వృక్షమునందు
గానగాపురంలో అశ్వత్థ వృక్షం ఉంది కదండి, ఇక్కడ గల అశ్వత్థ వృక్షమునందు నేను ఉండదును, సదా నివసించి ఉండదును, గుప్తముగా ఉండదును అని స్వామివారు ఒక గొప్ప విషయం చెప్పారు. కాబట్టి సత్పురుషులకు మాత్రమే నా దర్శనం తప్పక లభిస్తుంది అనేటువంటిది దత్తాత్రేయ స్వామి వారైనటువంటి శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు బోధ చేశారు. కాబట్టి ఎవరైతే సర్వస్వ శరణాగతితో ప్రేమతో అహంకారము లేకుండా గానగాపూర్కి వెళ్ళి దత్తాత్రేయ స్వామివారి అవతారమైనటువంటి శ్రీ నృసింహ సరస్వతి స్వామివారిని శరణు వేడి వెళితే అటువంటి సద్భక్తులకు తప్పకుండా ఆ స్వామివారు సశరీరులుగా లేనప్పటికీ కూడా వారు తప్పకుండా వారి యొక్క దర్శనం కలుగుతుందనేటువంటి విషయం మనము జ్ఞప్తికి పెట్టుకోవాలి, గ్రహించాలి. ఎందుకంటే సాక్షాత్తు ఆ దత్తాత్రేయుల స్వామి వారే హామీ ఇవ్వటం జరిగింది. అలాంటి సద్భక్తులకు నా యొక్క దర్శనం లభ్యమవుతుందని స్వామివారు చెప్పారు. కాబట్టి స్వామివారు చెప్పిన ప్రతి మాట జరిగి తీరుతుంది అనేటువంటి దృఢ విశ్వాసంతో సంకల్పంతో వెళ్ళాలి. అనేక మంది భక్తులు కూడా అలాంటి అద్భుతమైనటువంటి సాక్షాత్కారం ఈ రోజులో కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి దృఢ విశ్వాసం కలిగి ఉండి స్వామివారి దగ్గరకు వెళ్ళి ఆ దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనాన్ని మనం గ్రహించవచ్చునటువంటి ఆ స్వామి యొక్క అనుగ్రహం చేత ఆ సాక్షాత్కారం చేసుకోవచ్చుననేటువంటి విషయం మనము గ్రహించాలి. కాబట్టి అట్టి దృఢమైన నమ్మకము మరియు విశ్వాసము అనేవి కలిగి ఉంటేనే అలాంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం మనకి లభ్యమవుతుంది, మనకి ఆ సాక్షాత్కారము కలుగుతుందనే విషయం స్వామివారు గానగాపూర్ వాసులు ఎప్పుడైతే మరి స్వామివారు వెళ్ళిపోతే మాకు ఎవరు రక్షణ, మమ్మల్ని చూసేది ఏమిటి, మా యొక్క యోగక్షేమాలు ఎవరు చూస్తారు, మమ్మల్ని ఎవరు కాపాడుతారు అనేటువంటి ప్రశ్న ఏర్పడినప్పుడు స్వామివారు ఆ భక్తులకి బోధ చేసినటువంటి విషయం ఇది. సద్భక్తులు అయి ఉండాలి అనేటువంటి విషయం చెప్పి అలాంటి వాళ్ళకి తప్పకుండా నేను సాక్షాత్కారం ఇస్తానని ఎక్కడెక్కడ అనేటువంటి విషయం కూడా చెప్పారు. మఠం చెప్పారు, అశ్వత్థ వృక్షం చెప్పారు. తర్వాత మరి స్వామివారు అర్చనలు శివుడికి అర్చన చేసుకుంటే వారికే చెందుతుందని చెప్పారు. కాబట్టి ఇవి మనం గ్రహించాలి. అనేకమైనటువంటి విషయాలు స్వామి హామీ ఇవ్వటం జరిగింది. కాబట్టి భక్తులైన వాళ్ళు, సద్భక్తులైన వాళ్ళకి అటువంటి సాక్షాత్కారము, స్వామి యొక్క సాక్షాత్కారము కలుగుతుందనే విషయము మనం గ్రహించాలి. వారి యొక్క యోగక్షేమాలని ఈనాటికి కూడా స్వామివారే స్వీకరిస్తున్నారు, చూస్తున్నారు అనే విషయం మనం తెలుసుకోవాలి. ఈ బోధనలు ఆ గానగాపూర్ వాసులందరికీ కూడా మరి నృసింహ సరస్వతి స్వామి వారు చెప్పారు. మీరేమీ భయపడకండి అని ఈ విధంగా ఆయన బోధించడం జరిగింది. మనము భగవంతుడు సాకార నిరాకార స్వరూపులని చెప్తాం. అంటే సగుణ నిర్గుణ స్వరూపులు. అంటే మనకి ఏంటంటే నిజానికి పరమాత్మ అనేవాడు నిరాకారుడే. వారికి ఎటువంటి ఆకారము లేదు, ఎటువంటి ఆకారము లేనివాడే పరమాత్మ. కానీ సాకార రూపము మన కోసమని దాల్చి వచ్చారు. మనం శరీరం కలిగి ఉన్నాము కాబట్టి ఆ పరమాత్మ శరీర రూపధారి అయి అనేక చోట్ల అనేక రూపాలతో అనేక నామాలతో మనకి భూమిపై అవతరించి వారి యొక్క కార్యాన్ని నెరవేర్చుకుని లోక కళ్యాణార్థం కోసమని వచ్చి వారు మనకి సాక్షాత్తు పరమాత్మయే అని చూపి వెళ్ళినటువంటి అవతారాలు అనేకాలు ఉన్నాయి. అలాగే దత్త పరంపరలో వీళ్ళందరినీ మనం తీసుకుని ఉంటే చక్కగా మనకి శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు, నృసింహ సరస్వతి స్వామివారు, మాణిక్య ప్రభుల స్వామివారు, స్వామి సమర్థ అక్కలకోట మహారాజ్ గారు, అలాగే షిరిడి సాయిబాబా గారు, మరి మన గజానన మహారాజ్ గారు, అలాగే అనేకమైనటువంటి దత్త అవతారాలను రూఢీకరణ చేసినటువంటి అనేకమైన గొప్ప గొప్ప అవధూతలు కూడా ఉన్నారు. వెంకయ్య స్వామి వారు, ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తుంటే ఎంతో గొప్ప అవధూతలు మనకి కనబడుతూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఒక కార్యాన్ని నెరవేర్చడానికి లోక కళ్యాణార్థమునకై అవతరించారు అనేటువంటి విషయం మనం గ్రహించాలి. ఈ విధంగా స్వామివారు మరి గానగాపురంకి వదిలి వెళ్ళిపోయినను, వారి యొక్క అవతారం చాలించినను, నిరాకార రూపుడై స్వామి ఆ పరమాత్మ ఆ దత్తాత్రేయ స్వామివారు, నృసింహ సరస్వతి స్వామివారు సదా గుప్త స్వరూపమున నిరంతరము ఉండును. చూసారా, ఇందాకేమో ఆకారంలో నృసింహ సరస్వతి స్వామిగా కనిపించినప్పటికీ వారి యొక్క
అవతారాన్ని ముగించేటప్పుడు స్వామివారు చెప్తారు, నా అవతారాన్ని ముగిస్తున్నా అని చెప్తూ అక్కడ ప్రజలకు చెప్తారు, నేను గుప్త రూపంగా ఉంటాను అంటే నిరాకార తత్వాన్ని బోధించారు స్వామివారు. అసలు అంటే అసలు నిజమైన నిరాకార తత్వము నాది అది, కాబట్టి నేను గుప్త రూపంలో ఎప్పుడూ ఉంటాను. అది మనం గమనించక మనకి శరీరముగా కనబడుతున్నటువంటి నృసింహ సరస్వతి స్వామి వారు వారి యొక్క అవతారాన్ని ముగిస్తున్నాను అని చెప్పినప్పుడు అనేక మంది దుఃఖం చెందారు. అంటే సాకారానికి ప్రాధాన్యత ఇస్తున్నారే తప్ప అసలు స్వామి నిజంగా నిరాకార స్వరూపుడే అని రుజువు చేయడానికే ఆ పరమాత్మ హామీ ఇవ్వటం జరిగింది. గుప్త రూపంగా నేనున్నాను అనేటువంటి విషయం జరిగింది. కాబట్టి నిరాకార రూపుడైన ఆ పరమాత్మ ఆ దత్తాత్రేయుల స్వామి వారు, నృసింహ సరస్వతి స్వామి వారు సదా గుప్త స్వరూపమున ఆయన ఉంటారు అనేటువంటి విషయం మనం గ్రహించాలి. వారి హామీ ఇచ్చిన లోని అంతరార్థాన్ని అది మనం గ్రహించాలి అనే విషయం మనం గ్రహించాలి. అలాగే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పుకోవాలండి. భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్ముడికి మరియు ఉద్ధవుడికి ఒక సంఘటన జరుగుతుంది. కృష్ణ పరమాత్ముడికి ఉద్ధవుడికి ఒక చిన్న సంఘటన జరుగుతుంది. ఆ ఘటనలో ఏంటంటే ఉద్ధవుడు శ్రీకృష్ణ పరమాత్ముడిని ఈ విధంగా ప్రశ్నిస్తాట. ఉద్ధవుడు కృష్ణ పరమాత్మని ఈ విధంగా ప్రశ్నిస్తాట, ఏమనంటే స్వామి, రూపము లేని నిరాకారమైనటువంటి నీకు, రూపము లేని నిరాకార రూపమైనటువంటి మరి నీకు ఒక రూపాన్ని కల్పించి భక్తితో నిన్ను కొలిచేవారి కోరికలన్నీ నువ్వు ఎలా తీరుస్తున్నావు స్వామి, నువ్వు ఎలా తీరుస్తున్నావు స్వామి అని ప్రశ్నించాట ఉద్ధవుడు. మరి కృష్ణ పరమాత్ముడు దానికి జవాబు ఏమిచ్చారంటే, ఈ లోకములో మానవులకు ధ్యానం నిలుచుటకు అతి కష్టము, ధ్యానం నిలిచేందుకు అతి కష్టము. నిరాకార స్వరూపంగా ఉంటే మరి ఆ విధంగా ధ్యానాన్ని మనం కుదుర్చుకోవటం అనేది అసాధ్యమైనటువంటి విషయము. కాబట్టి మానవులకు ఈ లోకంలో మానవులకు ధ్యానం నిలుచుట అతి కష్టము. కావున వివిధ దేవతా ప్రతిమలలో అందమైన రూపములలో నేను ఉంటాను అని స్వామి చెప్పారట కృష్ణ పరమాత్ముడు. ఆ ప్రతిమలకు అందమైన వస్త్రాలు, ఆభరణములు, పూలదండలు మొదలైనవి వాటితో పాటు అన్నపానీయాలతో అర్పించి మానసిక పూజా పద్ధతులతో సంతుష్టిపరచు నన్ను ఆకట్టుకొనెదరు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఉద్ధవుడితో చెప్పినటువంటి అంతరార్థ రహస్యమును తెలుసుకున్నచో ఆ పరమాత్మ నిరాకారుడే అనే సత్యం మనం తెలుసుకోవచ్చు భాగవతం ద్వారా. చూశారు కదా, స్వామి ఆ ఉద్ధవుడు ప్రశ్నించట కృష్ణ పరమాత్ముడు, స్వామి మరి నువ్వు నిరాకారుడు కదా, మరి నీకు రూపాన్ని కల్పించి భక్తితో నిన్ను కొలుస్తున్నారు కదా అందరూ, మరి వాళ్ళ కోరికలు ఎట్లా నెరవేరుస్తున్నావయ్యా అని అడిగితే స్వామి చక్కటి జవాబు చెప్పారు కృష్ణ పరమాత్ముడు. ఏంటంటే లోకంలో మానవులకి మరి ధ్యానం నిలిచడం అనేది అసాధ్యమైనది, అతి కష్టమైనది. కాబట్టి వివిధ దేవతా ప్రతిమలలో అందమైన రూపములలో నేను ఉంటాను. వివిధ దేవతా ప్రతిమలలో అందమైన రూపంలో నేను ఉంటాను. ఆ ప్రతిమలకు అందమైన వస్త్రాలను, ఆభరణాలను, పూలదండలను మొదలైన వాటితో పాటు అన్నపానీయాలతో అర్పించి మానసిక పూజా పద్ధతులతో సంతుష్టిపరచు నన్ను ఆకట్టుకొనెదరు అని చెప్పారట స్వామివారు. ఇది విషయం. అప్పుడే అందుకనే స్వామివారు ఆ విధంగా అనుగ్రహిస్తూ ఉంటారనే విషయం మనం గ్రహించుకోవాలి. కాబట్టి ఉద్ధవునితో చెప్పినటువంటి అంతరార్థ రహస్యమును తెలుసుకున్నచో మనము పరమాత్మ నిరాకారుడే అనే సత్యాన్ని మనం గ్రహించవచ్చును అనేటువంటిది మనం తెలుసుకోవాలి. కావున శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు తన అవతారమును చాలించి అదృశ్యమవుటకు నిశ్చయించుకున్నారు. కారణం కూడా చెప్పాం కదా, భేదాభిప్రాయాలు వస్తాయి. అప్పుడున్న కాలంలో మరి మ్లచ్చులకు, ద్విజులకు కొన్ని భేదాభిప్రాయాలు ఉండడం చేత రాను అవి దానివల్ల చికాకు పరుస్తుంది. అలాంటి పరిస్థితి రాకముందే స్వామివారు వారి యొక్క అవతారాన్ని ముగించుకునేందుకు సిద్ధపడ్డారు. తర్వాత స్వామివారు అట్టి అవతారము అంటే అలాంటి స్వరూపము, భౌతికంగా ఉన్నటువంటి ఆ స్వరూపము మన కళ్ళ ఎదుట లేకపోయినప్పటికీ నిరాకారముగా
నిరంతరముగా ఉన్నారు. ఎందుకంటే స్వామి హామీ ఇచ్చారు కదా, నేను నా సద్భక్తులకు నేను గుప్త రూపంలో మరి గానగాపురంలోనే ఉంటాను, వారికి తప్పకుండా నా యొక్క సాక్షాత్కారం కలుగుతుంది అనేటువంటి విషయం స్వామివారు చెప్పారు. ఇది మనం మర్చిపోకూడదు. కాబట్టి అట్టి పరమాత్మ స్వరూపము మనకి భౌతికంగా మన కళ్ళ ఎదుట లేకపోయినప్పటికీ నిరాకారంగా నిరంతరంగా ఉన్నారు అనే విషయం గ్రహించాలి. కాబట్టే మరి శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు గానగాపురమును వదిలి శ్రీశైలమునకు పోవున్నప్పుడు తన భక్తులతో ఒక పరమార్థ రహస్యాన్ని దివ్యమైన ప్రబోధములు చేసి ఆ నిరంతరము గుప్త స్వరూపముగా నేను గానగాపురంలోనే ఉంటాను, ఉండెదను అనే వాగ్దానము హామీ ఇచ్చి వెళ్ళారు శ్రీశైలంకి. ఇందాక మనం చెప్పుకున్నాం ఆ ప్రభు బోధన ఏం చేశారనేది. అట్లాంటి హామీ అలా చెప్పి వాగ్దానం చేసి మరి ఆ స్వామివారు ఆ గానగాపురం నివాసులందరికీ కూడా ధైర్యాన్ని ఇచ్చి మరీ వెళ్ళారు. నేను చూసుకుంటాను, అలాంటి వారి సద్భక్తుల యొక్క యోగక్షేమాలను స్వయంగా నేనే చూసుకుంటాను, అలాంటి దృఢ విశ్వాసం ఉన్న భక్తులు నా యొక్క నన్ను దర్శించుకోవచ్చు అనేటువంటి విషయం కూడా స్వామివారు చెప్పడం జరిగింది. తర్వాత నృసింహ సరస్వతి స్వామివారు శ్రీశైలం వైపుకు వెళ్ళారు. అదే శ్రీపర్వతము అని అంటారు. శ్రీశైలాన్ని శ్రీపర్వతం అనేటువంటి అని కూడా అంటారన్నమాట. ఆ శ్రీశైలంకి స్వామివారు వెళ్ళి అక్కడ పాతాళ గంగలో స్నానం చేశారట నృసింహ సరస్వతి స్వామివారు. అక్కడ పాతాళ గంగ శ్రీశైలంలో ఉందండి. శ్రీశైలం వెళ్ళినప్పుడు మనకు వెళ్ళిన వాళ్ళందరికీ కూడా తెలిసిన విషయమే. ఆ పాతాళ గంగలో స్వామివారు స్నానం చేసి తర్వాత తన అవతార కార్యాన్ని ముగించేందుకు ఆయన ఏం చేశారంటే శిష్యులకు చెప్పాట, ఒక పుష్పాసనం చేయండి. సరే, మరి నృసింహ సరస్వతి స్వామి వారి యొక్క శిష్యులు మరి గురువాజ్ఞను శిరసావించి మరి అట్లాంటి దివ్యమైన పీఠాన్ని, పుష్పాలతో కూడినటువంటి ఒక పీఠాన్ని ఆ స్వామి వారి కోసమని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే నృసింహ సరస్వతి స్వామివారు శిష్యులతో ఏం చెప్పారంటే, మీరు గానగాపురంకు వెళ్ళి చూడండి, నా నిజభక్తులకి మాత్రమే నేను దర్శిస్తాను అని చెప్పారట. అంటే ఈ క్షణంలో కూడా మీరు నా కోసం అది పుష్పాసనం నేను చెప్పినట్లుగా చేసినప్పటికీ మీ కళ్ళ ముందు ఉన్నటువంటి నా ఈ అవతారము, నా ఈ రూపము మీరు ఇప్పుడు ఈ క్షణంలో గానగాపురికి వెళ్ళి చూసినప్పటికీ కూడా నేను అక్కడ కనబడతాను, నా సద్భక్తులకి, నిజమైన భక్తులకు అనేవి కావాలంటే వెళ్ళి చూసుకోవచ్చు అనేటువంటి హామీ కూడా చెప్పారట శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు ఆ శిష్యులకి. కాబట్టి నా నిజభక్తులకి మాత్రమే అక్కడ నేను దర్శనం ఇస్తానని చెప్పారు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. నిజభక్తులకు మాత్రమే అట్లాంటి స్వామి ఇచ్చినటువంటి హామీ రుజువు అవుతుంది, స్వామి దర్శనం కలుగుతుంది అనే విషయం మనం మర్చిపోకూడదు. కాబట్టి ఆ విధంగా శిష్యులు మరి స్వామి ఆజ్ఞ ప్రకారము మరి పుష్పాసనం చేశారు, కానీ ఒక పీఠలాగా చేశారు, ఒక పీఠం లాగా చేశారు. మరి స్వామివారు ఆ పీఠం మీద ఆసీనులై నదీ ప్రవాహం, అక్కడ నది ఉందిగా శ్రీశైలంలో, అది నదీ ప్రవాహమున మధ్యన వెళ్ళి తన నిజస్థానముకు పోవచ్చున్నానని శిష్యులందరికీ చెప్పారట. నేను ఆ పీఠం మీద కూర్చుని మరి ఇంకా నా సమయం ఆసమైంది, ఆ పీఠం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి నదిలో మధ్యలో వరకు వెళ్తాను అని శిష్యులకి చెప్పారట స్వామివారు. చెప్పి వారికి ఇంకో విషయం కూడా చెప్పారట స్వామివారు, వారి కొరకు 4 పుష్పాలను నేను పంపిస్తాను, అక్కడి నుండి 4 పుష్పాలను పంపిస్తాను, వాటిని భక్తితో 4 శిష్యులు తీసుకోండి అని చెప్పారట స్వామివారు. మరి నేను ఆ పీఠం నుంచి వెళ్తాను, మీరు ఏదైతే ప్రేమపూర్వకంగా ఆ పుష్పాలతో చేసినట్టు మీరు ఉన్నారు కదా, దాన్ని ఆసీనులై నేను ఆ నది మధ్య ప్రవాహం నది మధ్యలోకి వెళ్ళి అక్కడి నుండి మీకు 4 పుష్పాలను పంపిస్తాను, 4 శిష్యులు దాన్ని భక్తి ప్రేమలతో స్వీకరించండి, అది నా ప్రసాదం అని స్వామి వెల్లడి చేయటం అయింది, చెప్పారట స్వామివారు సాక్షాత్తు. మరి 4 ప్రసాద పుష్పములు అటు నుంచి పంపిస్తానని చెప్పి 4 శిష్యులు తీసుకోమని బోధించి ఆ నృసింహ సరస్వతి స్వామి వారు అక్కడి నుంచి అంతరార్థం అయిపోతాన విషయం కూడా చెప్పారట. ఆ మధ్యకు వెళ్ళి అక్కడి నుంచి నేను అంతరార్థం అయిపోతాన విషయం కూడా చెప్పారట. అని చెప్పి స్వామివారు ఆ పుష్పపీఠం మీద ఆసీనులై ఆ నది మధ్యకు వెళ్ళారు స్వామి చెప్పినట్టుగా. చెప్పిన తర్వాత ఈ శిష్యులందరూ పాపం చాలా భక్తి ప్రేమలతో స్వామివారికి నమస్కారం చేసుకుంటూ అలా చూస్తూ ఉండిపోయారు. స్వామివారు ఆ నదిలో మరి ఆ పుష్పపీఠం అలా వెళ్ళిపోతూ ఉంది. వెళ్ళి కొంత దూరం వరకు అయితే చూడగలుగుతారండి. తర్వాత ఎక్కడ స్వామివారి యొక్క లీలలు మనం ఏం చెప్పలేము కదా. అలా వెళ్ళిపోయిన మధ్యలో వెళ్ళిపోయారట. తర్వాత చిత్రం ఏంటంటే కాసేపటికి ఒక నామను నడిపించేవాడు వచ్చాట ఇక్కడ శిష్యుల దగ్గరికి. నామ నడిపించేవాడు శిష్యుల
శిష్యుల దగ్గరికి వచ్చి ఏం చెప్పారంటే ఆ శిష్యులతో, అయ్యా మరి నృసింహ సరస్వతి స్వామి వారి యొక్క దర్శనం నాకు కలిగింది, అక్కడ మధ్యలో నాకు కలిగింది స్వామి, నేను నావ నడుపుకుంటూ వస్తున్న నృసింహ సరస్వతి వారు సాక్షాత్కారం నాకు కలిగింది, వారు దేవతల యొక్క బృందంతో ఉన్నారని చెప్పాట. ఆ నావకుడు ఎంత అదృష్టవంతుడండి! ఆ నావకుడు మరి స్వామివారిని దేవతల యొక్క బృందంతో చూశాట. మరి ఆ నావకుడు చూసి స్వామివారిని చూసినప్పుడు అప్పుడు ఆ నావికుడు చెప్పాట, నా శిష్యులతో చెప్పండి నేను కదలి వనం వైపు వెళ్ళిపోతున్నాను అని ఈ వార్తను నా శిష్యులకు చెప్పమని సాక్షాత్తు దత్తాత్రేయ స్వామివారు ఈ నావను నడిపే నావికుడికి చెప్పాట. ఆ నావికుడు మరి ఇక్కడికి వచ్చి శిష్యులకి స్వామివారు ఏదైతే చెప్పారో అదే చెప్పడం జరిగింది. ఈ విధంగా చెప్పారు స్వామివారని. చాలా అదృష్టవంతుడు అని చెప్పుకోవాలి. నిజంగా ఆ నావికుడు ఏ జన్మలో ఏ పుణ్యం చేశాడో కానీ సాక్షాత్తు ఆ పరమేశ్వరి యొక్క వార్తను తీసుకొచ్చి శిష్యులకు చెప్పడం జరిగింది. అది ఎంతో అనుగ్రహం కదండి. స్వామివారి యొక్క అనుగ్రహం ఉంటేనే అలాంటి కార్యాలను మనం తీసుకోగలుగుతాం. అతను అంత మంచి గొప్ప కార్యాన్ని తీసుకొచ్చి శిష్యులకు చెప్పాట. ఇది జరిగిన విషయము, నేను దేవతలతో సహా చూశాను స్వామివారిని అని చెప్పడం జరిగింది. అక్కడి నుంచి ఇక 4 పుష్పాలు వస్తాయని వీరు స్వామి చెప్పారు కదా మరి శిష్యులకి. వీరు అలా శిష్యులందరూ కూడా స్వామివారి ప్రసాదం కోసమని చూస్తూ ఉన్నారట. మరి అప్పుడు కాసేపటికి నృసింహ సరస్వతి స్వామి వారు పంపించినటువంటి ఆ 4 పుష్పములు ఈ శిష్యుల దగ్గరికి నదీ ప్రవాహం ద్వారా వచ్చాయి. వీరు ఎక్కడున్నారో వాళ్ళ దగ్గరికి రావటం జరిగింది మాట. అయితే వెంటనే 4 శిష్యులు సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి వారు పంపించినటువంటి మహాప్రసాదముగా భావించి ఆ పుష్పాలను తీసుకున్నారటండి. ఆ 4 పుష్పాలను తీసుకుని కళ్ళగత్తుకుని 4 శిష్యులు తీసుకుని స్వామి చెప్పినట్లుగా చాలా జాగ్రత్తగా వాళ్ళు స్వీకరించడం జరిగింది. తర్వాత నృసింహ సరస్వతి అవతారము, దీని ద్వారా ఆయన ఆ పీఠం ద్వారా ఆ పుష్ప పీఠం మీద వెళ్ళి నది మధ్యలో అంతరార్థం అయిపోయారు. ఎక్కడి నుంచి మరి స్వామి ఎక్కడికి వెళ్ళిపోయారో అంతరార్థం అయిపోయారు స్వామివారు. అంటే వారి యొక్క అవతారము ముగిసిపోయినది అనేటువంటి విషయం మనం గ్రహించాలి. అంటే నిజానికి మనము చరిత్ర ప్రకారము స్వామివారి అవతారం ముగిసిపోయిందని నేను అంటున్నానే కానీ అవధూతల యొక్క చరితములకు ముగింపు అనేది ఉండదు అండి. ఆది మధ్య అనంతము ఎరగనిటువంటి వారే అవధూతుల వారు. కాబట్టి వారికి అంతము అనేది ఉండదు. అనంతుల వారు. అనంతుల గురించి ఏ రూపం గురించి మనం మాట్లాడుకుంటామండి, ఏ నామం గురించి, ఏ రూపనామంతో ఉన్నటువంటి వారి యొక్క చరిత్రల గురించి చెప్పినప్పటికీ ఆ రూపము ఆ నామము అనేక రకాలుగా కొనసాగుతూనే ఉంటుంది ఆ దత్తాత్రేయుల యొక్క పరంపర. కాబట్టి మనము వారికి ముగింపు అనేది ఉండదు అనే విషయం కూడా మనం గ్రహించాలి. కాబట్టి ఇది ముగించిన తర్వాత స్వామివారు మాణిక్య నగరులో శ్రీ మాణిక్య ప్రభువులుగా అవతరించారు. దాని తర్వాత శ్రీ స్వామివారు స్వామి సమర్థ అక్కల్కోట్ మహారాజ్గా అవతరించారు. దాని తర్వాత షిరిడిలో శ్రీ స్వామివారు సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్గా వారు అవతరించడం జరిగింది. ఇలా ఎన్నో అవతారాలండి. గజానన మహారాజ్గా, తర్వాత అవధూతలైనటువంటి అనేటువంటి గొలగమూడి వెంకయ్య స్వామిగా, ఇలా వారి అవతారాలు ఎన్నో కొనసాగు జరుగుతున్నదనే విషయం కూడా గ్రహించాలి. అటువంటి అవతారాలు అన్ని గొప్ప గొప్ప అవతారాలండి. ఇప్పుడు మనం ఇప్పటి వరకు గురుచరిత్రలో ఉన్నటువంటి ఆ స్వామివారి యొక్క అవతారం గురించి, వారి యొక్క వైభవం గురించి, వారి యొక్క లీలల గురించి, వారు చేసినటువంటి మహత్యాల గురించి, వారు చెప్పినటువంటి బోధల గురించి కూడా మనం అన్నీ తెలుసుకున్నాము. కాబట్టి ఆ దత్తాత్రేయ స్వామి వారికి ఇంతటి మంచి అవకాశము నాకు కల్పించినందుకు, స్వామివారి గురించి మరి ఇంత మంచిది చక్కగా మనం మంచి మాటలు చెప్పుకున్నందుకు నిజంగా మనం మనస్ఫూర్తిగా ఆ దత్తాత్రేయ స్వామి వారికి సర్వస్వ శరణాగతి కోరుతూ వారికి సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ కృతజ్ఞత మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ స్వామివారిని ఆశీర్వదించమని కోరుకుంటూ ముగిస్తున్నానండి. జై గురుదేవ, జై గురుదత్త, ఓం శ్రీ సాయి.